అటువంటి వ్యక్తిని ఒక ఆయన పూజా మందిరంలోంచి బయటికి రాగానే చూశాడు. ఆయన పూజ ఎంత బాగా చేశాడన్నది పక్కన పెట్టండి గాని శాస్త్రం అంది, అలా శివ పూజ చేసి బయటికి రాగానే ఆ వ్యక్తిని ఎవరైనా చూస్తే ఆయన త్రివేణీ సంగమ స్నానం చేసిన ఫలితాన్ని ఆయన ఖాతాలో వేస్తారు. అంత గొప్పవి ఈ మూడు వేసుకొని ఉండడం శరీరం మీద. ఇప్పుడు మీరు ఒక్కటి ఆలోచించండి. నేను ఇవాళ భస్మ గురించి కదా మీతో ప్రధానంగా ప్రస్తావన చేస్తానని మీకు చెప్పింది. భస్మ ధారణం చేసేటప్పుడు ఎలా చేయాలి? భస్మ అనగా ఏమి, ఆ విషయాలు నేను ప్రస్తావన చేస్తాను, మీరు తొందరపడకండి. భస్మ ఎలా పడితే అలా పెట్టుకోవచ్చా అంటే శాస్త్రం అంది, మీరు నిద్ర లేవగానే యథార్థమునకు స్నానమయ్యేంత వరకు మీరు ఏ పదార్థమును పచ్చి గంగ కూడా త్రాగరాదు. అయితే ఇప్పుడు అవైదికం అయిపోయి రకరకాలు వచ్చాయనుకోండి, అసలు అలా ముట్టుకోకూడదు, తాగకూడదు. ఒకవేళ తాగితే ఆ ఫలితం ఎలా, ఆ పాపం ఎలా పోతుంది? ఎందుకు తాగితే అని ఇస్తారో తెలుసా అండి? కొన్ని కొన్ని కారణముల చేత శరీరము ఆ నీటిని తీసుకోవలసి వస్తుంది కొంతమంది. అలా తీసుకుంటే ఆ పాపం ఎలా పోతుంది?